చిన్న ఆలోచనలకు శ్రమతో కూడిన ఆచరణతోడైతే విజయపు బాటలో పయనించవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి ముందడుగు వేస్తే ఒడిదుడుకులు ఎదురైనా విజయం సొంతమవుతుంది. ఈ సూత్రాన్ని బాగా విశ్వసించారు ఏలూరు జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు. మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను చూసి 10 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని రసాయన రహిత వ్యవసాయం చేస్తూ ఉత్పత్తులను స్వయంగా మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం చూడండి. మొత్తం 10 ఎకరాలు. ఇందులో పండ్ల తోటలైన జామ, అరటి, బొప్పాయి పండిస్తున్నారు. వీటితో పాటు కూరగాయలైన మునగ, వంగ, టమాటా, బీర, చిక్కుడు, బెండ లాంటి పంటలను పండిస్తున్నారు రైతులు. ప్రతిరోజు పంట దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు చేసుకుని సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. చీడపీడల నివారణకు కషాయాలు తయారు చేస్తూ పిచికారీ చేస్తున్నారు. పంటలకు డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులు అందిస్తున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే ఒక అవుట్లెట్ ఏర్పాటు చేసి అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇది ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి 10 ఎకరాలు తీసుకున్నాం. దీంట్లో బొప్పాయి, అరటి, జామ, మిర్చి, టమాటా, వంగ పెట్టాం. బీర ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు చిక్కుడును వంగ కాస్తుంది, టమాటా కాస్తుంది. ఇది మామూలుగా ఆన్లైన్లో బయట మేమే సేల్ చేస్తున్నాం. ఒక 5 మీద తీసుకొని 5 కలిపి చేస్తున్నాం. ఇది దీనికి ఆవు పంచకం, బెల్లం, అదే పుట్టమట్టి ఇవన్నీ మిక్సింగ్ చేసి మన వేస్ట్ డీకంపోజర్ కలిపి వేస్ట్ డీకంపోజర్, వేప నూనె, మజ్జిగ, పుల్ల మజ్జిగ స్ప్రేయింగ్. డ్రిప్ ద్వారా వేస్ట్ డీకంపోజర్ను ఆవుది పేడ, బెల్లం ఇవన్నీ కలిపి ఇస్తాం. మురగబెట్టి ఒక వారం రోజులు. ఈ స్ప్రేయింగ్ వారానికి ఒకసారి వేప నూనెని, పుల్ల మజ్జిగ ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. అయితే ఆరోగ్యవంతమైన ఆహారం ప్రకృతి వ్యవసాయం ద్వారానే మనకి సాధ్యం అవుద్దని మేము 4 ఫ్రెండ్స్ కలిపి ఒక బృందంగా ఏర్పడి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏర్పాటు చేసామండి. 10 ఎకరాలు తీసుకుని దీన్ని స్టార్ట్ చేసాము. ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ ఉందండి. అక్కడే అవుట్లెట్ పెట్టి ఈ కూరగాయలు కూడా అమ్మడం జరుగుతుంది. ఇందులో బొప్పాయి, జామ, అరటి వేసామండి లాంగ్ పంట కింద. మునగ ఈ మధ్యన వేసాము. మిగతా ఈ కూరగాయలు అయితే వంగ, బెండ, బీర, చిక్కుడు వేసాం. మళ్ళీ పాదులైతే పుచ్చ ఒకటి, బూడిద గుమ్మడి వేసామండి. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి. ఇది చేయడానికి కూడా ఎందుకంటే ఇప్పుడున్న ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ విపరీతంగా పెరిగిపోయి దాని ద్వారా అనేక మంది కలుషిత ఆహారం, విషాహారం తీసుకోవడం వల్ల జనాల్లోని రకరకాలమైన అనారోగ్యాలు పాలైపోయి మేము దీంట్లోనే ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఏం చేసామంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి, ఒక 4 కలిసి, మాకు ఆల్రెడీ ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్ కూడా ఒకటి ఉందండి. అంటే జనాలకి కొంచెం ఖర్చుతో కూడుకున్నా కానీ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఒక 10 ఎకరాస్ తీసుకుని కల్టివేషన్ మొదలుపెట్టామండి. దీనిలో కూడా మేము కల్టివేషన్లో కూడా బొప్పాయి, జామ, అరటి, తర్వాత టమాటో, చిక్కుడు, బీర, బెండ, తర్వాత ఇంకా అనేక రకమైన పంటలు. తర్వాత రీసెంట్గా మిరప కూడా వేసామండి. ఇంకా పుచ్చ కూడా వేసాము. అంటే అన్ని పంటలు స్టార్ట్ చేసుకుంటూ ఒక్కోటి చేసుకుంటూ ఇవాళంటే అన్ని రకాలైన ప్రకృతి సంబంధించిన వాటితోనే మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయ రంగం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఏది అభివృద్ధో, ఏది పతనమో అవగాహన లేమితో సాగు వనరులు నిస్పష్టంగా మారి సమస్యల వలయంగా మారుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో రైతులందరికీ ప్రకృతి సాగు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తుందండి. అందులో భాగంగానే కేఆర్పురం డివిజన్లో మన 3 మండలాల్లో కలిపి 8,000 మంది రైతులతో ఇంచుమించు 10,000 ఎకరాల భూమిలో వరి, మొక్కజొన్న, జీడి మామిడి, పామాయిలు, కూరగాయలు, నువ్వులు, పెసలు ఇటువంటి పంటలన్నీ కూడా పండిస్తుందండి. రైతుల ద్వారా పండించడానికి మనకి గ్రామ స్థాయిలో గ్రామ సంఘాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా రైతుల్ని మోటివేషన్ చేయడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి గత 2016 నుంచి కూడా ఈ ప్రోగ్రాం నడిపిస్తుందండి. అయితే కేఆర్పురం డివిజన్లో మొత్తం అందరూ రైతులు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తున్నారండి మహిళా సంఘాల ద్వారా.
ఈ తీసుకెళ్ళడం ద్వారా ప్రతి గ్రామ సంఘంలో కూడా ఒక ఎన్పిఎం షాప్ అని పెట్టి రైతులు బయటికి వెళ్ళి కెమికల్స్ కొనుక్కోకుండా గ్రామ స్థాయిలోనే ఆవు మూత్రము ఆవు పేడ ద్వారా తర్వాత ఈ జీవామృతాన్ని కానీ ఘనజీవామృతం కానీ తయారు చేసుకొని వారే స్వయంగా ఈ ఇన్పుట్ని తయారు చేసుకొని ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళకి ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందండి. కెమికల్స్ కొనకుండా వాళ్ళు సొంతంగా తయారు చేసుకోవడం వల్ల దిగుబడి కూడా పెరిగి రైతులకి అధిక దిగుబడి రావడం వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. ఎక్కువ ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసరికి జీడి మామిడి తోటల్లో పంచగవ్య, కోడిగుడి నిమ్మరసము, పేడామూత్ర ఇంగు ద్రావణాలు స్ప్రే చేస్తారండి రైతులందరూ కూడా. ఈ రైతులందరూ ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల చెట్టుకు వచ్చినటువంటి పూత ఏదే ప్రతి పూత కూడా నేల మీద రాలిపోకుండా లేదా ఈ వాతావరణానికి బలైపోకుండా ఈ పూత 100% కాయగా మారి రైతుకి దిగుబడి వచ్చే విధంగా 8 బస్తాలు 5 దగ్గర 10 బస్తాలు, 6 బస్తాలు 5 దగ్గర 8 బస్తాలు కూడా దిగుబడి రావడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ మేము రైతుల దగ్గరికి వెళ్ళి మేము డిపిఎం ద్వారా సర్వే చేసినప్పుడు కూడా రైతులు జీడిమడి తోట రైతులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారండి. అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మేము ఆర్డిఎస్ అని చెప్పేసి నవధాన్యాన్ని మేము మధ్యలో జల్లించడం జరుగుతుందండి. దానివల్ల యొక్క పొత్తి యొక్క సైజు పెరుగుతుంది, బరువు పెరుగుతుందండి, రైతు కూడా దిగుబడి పెరుగుతుందండి. ప్రతి గ్రామంలో ఉన్న మహిళా కుటుంబాలు లేదంటే కుటుంబాలు కూరగాయలు బయట కొనకుండా వారి ఇంటికాడ పండించినటువంటి కూరగాయలే తినాలని చెప్పేసి దాన్ని కూడా చాలా పకడ్బందీగా తీసుకెళ్తున్నారండి. అక్కడ కూడా ఆరోగ్యపరమైనటువంటి విధానం మేల్కొల్పాలని చెప్పేసి మహిళల్లో చైతన్యం తేవడం జరుగుతుందండి. ప్రతిదీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు బాధ్యతనిచ్చి ఇచ్చినటువంటి విజయ్ కుమార్ సార్ గారి యొక్క ఆదేశాల వరకు ఐటీడీఏ ద్వారా కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నామండి. అదేవిధంగా రైతులే స్వయంగా ఆవులు ప్రతి గ్రామ సంఘంలో కనీసం 10 ఆవులు ఉండేటట్టుగా మేము ఆవులను కూడా తిరుపతి నుంచి అదేవిధంగా మన ఏలూరు నుంచి కూడా ఆవులను కూడా తేవడం జరిగిందండి. తీసుకొచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ రైతులు ఈ యొక్క ఆవుని ఉపయోగించుకుంటూ ఆవు పేడ ఆవు మూత్రాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ దిగుబడులు పొందుతూ అధిక ఆదాయాన్ని పొందుతూ వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి. 12 రకాల ఉత్పత్తుల్ని మనం ప్రభుత్వ పరంగా చూసుకుంటే సార్ 12 రకాల ఉత్పత్తుల్ని మినుములు కానీ, చింతపండు కానీ, ఇంకా మనకి చెరకు కానీ, బెల్లం కానీ, వేరుశనగ కానీ ఇవన్నీ కూడా ఇలాంటి 12 రకాల ఉత్పత్తులు మనకి టీటీడీ వాళ్ళు మన తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో వాళ్ళు కొనడం జరుగుతుందండి. వ్యవసాయంలో లాభాలు సాధించాలంటే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు తోడు కొన్ని మెళకువలు పాటించాల్సిందే. అదే చేసి చూపిస్తున్నారు ఈ నలుగురు రైతు మిత్రులు.